Yes, good afternoon officers. Time for today's short and cute video. Topic is Arogyasri. Why this topic is coming recently is because రీసెంట్గా ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్స్ మీద ఉన్న స్కీమ్స్, దానికి కావాల్సిన ఫండ్, దానికి కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా స్క్రాప్ చేయడం జరిగింది. సో అందుకే చాలామంది రెబెల్ అయ్యారు, చాలామంది హర్ట్ అయ్యారు. సో అందుకే ఇష్యూ వెరీ ఇంపార్టెంట్. ఒక నేషనల్ హెల్త్కి ఒక స్టేట్ హెల్త్ స్కీమ్ ఎంత బెనిఫిట్ చేసిందో ఫస్ట్ తెలిస్తే దాన్ని బట్టి ఒక నేషనల్ స్కీమ్ని ఎట్లా ఇంటెన్సిఫై చేయాలో అనేది తెలుస్తుంది. In this perspective, we have to analyze this article from UPSC angle. So, దీంట్లో ఫస్ట్ ఆరోగ్యశ్రీ ప్రోగ్రాంలో ఉన్న ఫస్ట్ కాన్సెప్ట్స్ ఏమున్నాయో ఫస్ట్ మనకు తెలియాలి. ఏ యాంగిల్స్లో దిస్ టాపిక్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ స్కీము హిస్టరీ కొంచెం ద గ్రేట్ వైఎస్ఆర్ గారు స్టార్ట్ చేసి ఆయన బ్యూటిఫుల్గా అప్పట్లో టాక్ ఏంటంటే దీన్ని కొంచెం బాబు గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పడం జరిగింది. బట్ ఓవరాల్గా దీనికి లీడర్, దీనికి మూమెంట్కి అన్నిటికీ చేసేది 2007లో ఎస్టాబ్లిష్ చేశారు ఇది ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ వైఎస్ఆర్ గారు. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, సో లెట్స్ హ్యావ్ అ క్విక్ అనాలిసిస్ ఆఫ్ దిస్ స్కీమ్. సో దీంట్లో మనకి ఫస్ట్గా మనం తెలియాల్సింది ఏంటంటే ఇది 2007లో ఏపీలో స్టార్ట్ చేశారు, ఆంధ్రప్రదేశ్లో. ఫస్ట్ వైల్ ఆంధ్రప్రదేశ్ వేర్ బోత్ తెలంగాణ అండ్ ఏపీ వర్క్ టుగెదర్. ఇది మన తెలంగాణ గవర్నమెంట్ కూడా స్కీమ్ని పరిపాలించింది. ఒక వీడియోలో కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, పెద్దాయన చేసిన పనిని మంచి పని కాబట్టి తెలంగాణ స్టేట్లో కూడా కొత్త రాష్ట్రం ఫామ్ అయినా సరే మేము దీన్ని కంటిన్యూ చేస్తాము, ఎందుకంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ స్కీమ్ ఫర్ పబ్లిక్. దట్ ఈస్ అ బ్యూటీ ఆఫ్ ఇట్. సో కేసీఆర్ గారు కూడా దీనికి ఎస్ అనడం జరిగింది. బేసికల్గా దీని టార్గెట్ ఎవరు? టార్గెట్ ఈస్ ఫండమెంటలీ బీపీఎల్ ఫ్యామిలీస్, బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్కి వాళ్ళకి మద్దతుగా ఇది. సో ఇలాంటిదే మనకి దిస్ ఈస్ వెరీ సిమిలర్ టు యుఎస్ మెడికేడ్ ప్రోగ్రామ్ ఫర్ పూర్ అమెరికన్స్. దీనికి గ్లోబల్ ప్యారల్ అది. ఓకే, సో దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ సర్జరీ జరిగింది అనుకోండి, దీని కాస్ట్ అరౌండ్ 3 lakhs ఉంటుంది అప్పట్లో. ఈ సర్జరీ కూడా ఇది కవర్ చేస్తుంది ఫర్ బిలో పవర్టీ లైన్. సో హై కాస్ట్ సర్జరీస్ ఆల్సో ఆర్ కవర్డ్ అండర్ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్. సో మనకు బేసికల్గా మన ప్రైమ్ మినిస్టర్ జన్ ఆరోగ్య యోజనలో ఓన్లీ సెకండరీ కేర్ వరకే ఉంటుంది, కానీ ఆరోగ్యశ్రీ ప్రోగ్రాంలో హై కాస్ట్ సర్జరీస్ కూడా కవర్ చేస్తుంది. దట్ ఈస్ అ మేజర్ డిఫరెన్స్. సో ఈ పిఎంజేఏవైని మెల్లగా ఆరోగ్యశ్రీలాగా తయారు చేస్తే మన హెల్త్ డిపార్ట్మెంట్ జబర్దస్త్ అవుతుంది అండ్ బెనిఫిట్స్ కూడా పీపుల్కి చాలా చాలా మంచి అవుతుంది. సో ఇది పర్స్పెక్టివ్. సో ఇది ఫస్ట్ మనకి తెలవాల్సిన ఫస్ట్ పాయింట్స్. నెక్స్ట్, దీని ఫీచర్స్ ఏమున్నాయి? వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఇట్? ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది, 5 lakh పర్ ఫ్యామిలీ ఫస్ట్ ఫీచర్. ఆల్రెడీ ఆల్మోస్ట్ అబౌట్ 950 టెర్షరీ ప్రొసీజర్స్ ఇట్ కవరేజ్ ఉంటుంది. ఓకే, అండ్ మేజర్లీ క్యాష్లెస్. ఎగ్జాంపుల్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా కవర్ చేస్తుంది, అంత బ్యూటీ అది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ సర్జరీస్, ఇట్లాంటి క్రానిక్ దాన్ని కూడా కవర్ చేస్తుంది. అది కాకుండా క్యాన్సర్ థెరపీకి కూడా యూస్ఫుల్ ఇది. ఇట్లాంటి వాటికి కూడా ఇది కవర్ చేస్తుంది. దట్ ఈస్ అ బ్యూటీ ఆఫ్ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇట్లాంటి సిమిలర్ ఫీచర్ మనకి యుఎస్లో కూడా ఈ టెర్షరీ ప్రొసీజర్స్కి ఉంది. సో దిస్ వెరీ సిమిలర్ టు ద యుఎస్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ బీయింగ్ రన్ బై NHS నేషనల్ హెల్త్ స్కీమ్. దిస్ అనదర్ యాంగిల్. ఇది ఒక పర్స్పెక్టివ్. దీంట్లోంచి తెలిసాల్సిన పాయింట్స్. నెక్స్ట్
దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమవుతాయి? వాట్ ఆర్ ద బిగ్ అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ చూసుకుంటే, ఫస్ట్ మేజర్గా ఓఓపి అంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. ఈరోజు టుడేస్ వీడియో కూడా దీని మీద ఉంది. టుడేస్ వీడియో ఇన్ హిందూ ఛానల్, హిందూ అనాలిసిస్, ప్లీజ్ చెక్అవుట్. ఓఓపి దీని మీద వీడియో చేశాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. దట్ ఆల్సో కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాను. ఇండియన్ అనాలిసిస్ ఆఫ్ ఓఓపి మీద డీటెయిల్స్ అది. సో ఈ ఓఓపి బర్డన్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ అ బిగ్ బర్డన్. అంటే మన చేతిలోంచి వెళ్ళే డబ్బులు హాస్పిటల్ బిల్స్కి ఇది రెడ్యూస్ చేస్తుంది బేసికల్గా. అది ఫస్ట్ మేజర్ పాయింట్. సో జనం అసలే డబ్బులు తక్కువ, దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ చేతిలోంచి చెప్పే కదా, రూరల్ హౌస్ హోల్డ్స్లో ఏమవుతుందంటే హాస్పిటల్ ఖర్చు అయితే వాళ్ళ బంగారం అమ్మేసుకుని డబ్బులు స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళకి వచ్చే ఇన్కమే తక్కువ, దాంట్లోంచి వాళ్ళకు ఉండే అసెట్స్ కూడా అమ్ముకొని హాస్పిటల్ ఖర్చులు భరించాల్సి వస్తుంది. అట్లాంటిమైన దారుణమైన పరిస్థితుల నుంచి దిస్ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ హ్యాస్ కవర్డ్ అండ్ డిడ్ సో మచ్ బెనిఫిట్స్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే, మీరు ఈ స్కీమ్లోకి వెళ్ళి పెట్టుకోవచ్చు, గవర్నమెంట్ దానికి రియంబర్స్మెంట్ ఇస్తుంది. ఇష్యూ ఎక్కడ వస్తుంది? డిలేస్ ఇన్ రియంబర్స్మెంట్, అది మేజర్ ఇష్యూ. సో ఇది ఒక పెద్దది. నెక్స్ట్ దీంట్లోని అడ్వాంటేజెస్ ఏంటంటే, ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో రిలేటెడ్ టు దిస్ మెడికల్ థింగ్స్, ఇవన్నీ కూడా భయంకరంగా పూర్ బీపీఎల్ ఫ్యామిలీస్కి ఈజీగా అందుతుంది. సో దట్ ఈస్ వన్ అనదర్ మేజర్ బెనిఫిట్ ఆఫ్ దిస్ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్. అండ్ దీనివల్ల మన ఎస్డిజి గోల్ 3 హెల్త్, మనము ఈ మిషన్ని మనము కవర్ చేస్తున్నట్టు ఉంటుంది అన్నమాట. సో ఓవరాల్గా ఓఐపి సర్వీసెస్, బిలో పవర్టీ లైన్స్, టెర్షరీ యాక్సెస్ ఫర్ పువర్, ఇవన్నీ కూడా మనకి బెనిఫిట్ అయినాయి. సో దీంట్లో మనకి బేసికల్గా చూసుకుంటే, ఈ హెల్త్ బర్డెన్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో 20% కాస్ట్స్, అంటే 100 రూపాయలు 20 రూపాయలు బర్డెన్ ఏపీకి తగ్గింది. ఓవరాల్ స్పెండింగ్ ఆన్ హెల్త్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ద పాకెట్స్ భయంకరంగా తగ్గింది బికాస్ ఆఫ్ ది స్కీమ్. సో దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సేవింగ్ దట్ ద స్టేట్ హ్యాస్ డన్ విత్ రెస్పెక్ట్ టు దిస్. అంటే పబ్లిక్ మనీని హాస్పిటల్స్ కాకుండా ఈ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ హెస్ టేకెన్ కేర్ ఆఫ్ ఇట్. సో దట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఇట్లాంటి గ్లోబల్ ప్యారలల్ మనకి ఒకటి బ్రెజిల్లో ఉంది. బ్రెజిల్లో ఎస్యుఎస్ అంటారు అన్నమాట. ఎస్యుఎస్ స్కీమ్ ఇది కూడా ఇట్లాంటి స్కీమే లైక్ ఆరోగ్యశ్రీ. అక్కడ యూనివర్సల్ హెల్త్ యాక్సెస్ ఇచ్చేస్తారు అన్నమాట. ఎస్యుఎస్ స్కీమ్ వేర్ ఫండింగ్ ఇస్ డన్ ఎస్పెషల్లీ ఫర్ ద పువర్ ఫ్యామిలీస్ ఆఫ్ ద సొసైటీ. సో యూనిఫైడ్ హెల్త్ సిస్టమ్ అది. సో ఇప్పుడు ఏం చేయాలంటే, దీన్ని మనము ఈ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ని you have to link it to PMGAY, జన్ ఆరోగ్య యోజన. దీనికి లింక్ చేసి మనం దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలన్నమాట. ఎక్స్పాండ్ చేసుకుంటే బేసికల్గా ఏమవుతుందంటే, ఈ పిఎంజిఏవైలో మనకు కవర్ అయ్యేది ఓన్లీ సెకండరీ కేర్ ఒక్కటే కవర్ అవుతుంది. ఆరోగ్యశ్రీలో టెర్షరీ ప్రొసీజర్స్, సెకండరీ కేర్ అండ్ క్రానిక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. ఆల్ దీస్ థింగ్స్ విల్ బి కవర్డ్. సో ఈ పిఎంజిఏవైని ఎక్స్పాండ్ చేసి ఇక్కడ చేసుకోవాలి. ఎందుకంటే 50 crore బెనిఫిషరీస్ ఈ పిఎంజిఏవై స్కీమ్లో ఉన్నారు. సో అందుకే దిస్ ప్రోగ్రామ్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అండ్ మెల్లగా ఈ హై కాస్ట్ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో, ఈ 50 crore హై కాస్ట్ సర్జరీస్ కూడా కవర్ చేస్తే పిఎంజిఏవై, అప్పుడు ఒక యూనివర్సల్ హెల్త్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ ద ఇండియన్ సిటిజన్స్ డెవలప్ అవుతుంది. ఆరోగ్యశ్రీ వల్ల అడ్వాంటేజ్ అంటే రిమోట్ విలేజెస్లో కూడా వెళ్ళి వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. పిఎంజిఏవై కూడా ఫ్యూచర్లో అలాంటి కవరేజ్ ఇస్తే ఇండియన్ హెల్త్, డెమోగ్రఫిక్ డివిడెండ్ అన్నీ సేఫ్గా ఉంటాయి. అండ్ ఓపీ ప్రాబ్లం ఏదైతే ఉందో, అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెండిచర్, అది బాగా తగ్గి ఆ డబ్బులు వేరే వాటి మీద ఖర్చు పెడతారు. ఇండియన్ ఎకానమీ గ్రో అవుతుంది, జనం హెల్తీగా ఉంటారు, ఓవరాల్గా సిస్టమ్ బాగుంటుంది. సో ఇది ఎనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్. సో దాని హిస్టరీ, దాని ఫీచర్స్ ఏంటిది, దాని ఇంపాక్ట్స్ ఏంటిది, గ్లోబల్ ప్యారలల్స్ ఏమేమి ఉన్నాయి, యుఎస్ది, బ్రెజిల్ది,
అండ్ ఫైనల్గా మన ఇండియన్ ప్రోగ్రామ్ లింక్ టు ఇట్ పిఎంజిఐవై, ఈ లింకేజ్ ఎక్స్పాన్షన్ మోడల్స్ ఇవన్నీ మనం ఆలోచించుకుని ఈ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ని ఇప్పుడైతే బ్యాన్ చేశారో తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు, దాన్ని మళ్ళీ రీవ్యాంప్ చేసుకుని ఒక కొత్త స్కీమ్ తీసుకొస్తే ప్రజలకి చాలా బాగుంటుంది. సో దీని మీద నోట్స్ వెరీ ఇంపార్టెంట్. సో నోట్స్ ఇచ్చారు దీంట్లో. సో నోట్స్ యాంగిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దాని హిస్టరీ అండ్ ఎవల్యూషన్, ఓకే, ఇన్ఫ్లుయెన్స్, ఆయుష్మాన్ భారత్. ఈ ఆయుష్మాన్ భారత్ ఈ ఆరోగ్యశ్రీ తీసుకుని ఇన్స్పైర్ అయిన ప్రోగ్రామ్ ఇది. అట్ నేషనల్ లెవెల్ ద గ్రేట్ వైఎస్ఆర్ గారు చేసింది. నెక్స్ట్ కీ ఫీచర్స్ ఏంటిది? 10 lakh ఫర్ ఫ్యామిలీ ఇప్పుడు కరెంట్లీ, రైజ్ ఫ్రమ్ 5 lakh in 2023, 3 crore people covered, 93 lakh families. Hospitals 1042 government plus 368 private empaneled hospitals. 1835 ట్రీట్మెంట్స్ కవర్ చేస్తుంది, ఇంక్లూడింగ్ క్యాన్సర్, కార్డియాక్, కిడ్నీ, ట్రామా, ఎవ్రీథింగ్. దీనికి ఒక బయోమెట్రిక్ స్మార్ట్ కార్డ్స్, ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉంటాయి, అవి కూడా ఇవ్వడం జరిగింది. దట్ ఆర్ ద కీ ఫీచర్స్. రీసెంట్ డెవలప్మెంట్స్, బడ్జెట్లో 1034 crore అలాట్మెంట్, కానీ పెండింగ్ డ్యూస్ 117 క్లియర్ టు హాస్పిటల్స్ చేశారు. మంత్లీగా 95 crore టు ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే టాప్ ట్రీట్మెంట్స్ 2.1 lakhs, క్యాన్సర్కి 1.9, ట్రామాకి 88,000. సో ద తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తాన్హా, ఇది వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరిగింది బికాస్ గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవుతుంది కాబట్టి. ఎందుకు ఇదంతా? వై దిస్? బికాస్ బేసికల్గా ప్రాబ్లం ఏంటంటే డిలే ఇన్ రీఎంబర్స్మెంట్, అది మేజర్ ప్రాబ్లం. సేమ్ ప్రాబ్లం సిజిహెచ్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే చాలా హాస్పిటల్స్ విచ్ ఆర్ కవర్డ్ అండర్ సిజిహెచ్ఎస్ మెల్లగా అవన్నీ బయటకు వచ్చేసినాయి. బికాస్ కొన్ని వందల కోట్లు బ్యాలెన్స్ ఉండిపోయినాయి. ఒక గవర్నమెంట్ చేంజ్ అవుతుంది, ఆ గవర్నమెంట్ ఏమో రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. సో అట్లా చాలా మంది సీనియర్ సిటిజన్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా సఫర్ అవుతున్నారు బికాస్ ఆఫ్ దిస్. సో వెరీ సిమిలర్ రీఎంబర్స్మెంట్ ప్రాబ్లం, డిలేస్ ఇన్ రీఎంబర్స్మెంట్, దట్ ఇస్ అ మేజర్ ఇష్యూ. ఎందుకంటే డబ్బులు రాకపోతే ఎవరు పనిచేయరు కదా, అది ప్రాబ్లం. సో ఎందుకంటే హాస్పిటల్ విల్ హ్యావ్ అ ప్రాబ్లం, మెడికల్ ఎక్విప్మెంట్ తెచ్చుకోవాలా, డాక్టర్లు ఫీజు ఇచ్చుకోవాలా, అన్ని శానిటేషన్స్ అన్ని మెయింటైన్ చేయాలా. ఇవన్నీ కాకుండా ఓవరాల్ ఎన్వైర్న్మెంట్ క్లీన్గా ఉంచుకోవాలా. మరి వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు అవుతాయి కదా, సొంత పాకెట్ నుంచి ఎంతైనా పెట్టుకుంటారు వాళ్ళు కూడా. సో రియంబర్స్మెంట్స్ ఫాస్ట్గా వస్తే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తారు, మోర్ పీపుల్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ టు దిస్, అప్పుడు సిస్టమ్ క్లీన్గా ఉంటుంది. సో అడ్వాంటేజెస్, ఓపీఈ, సోషల్ ఈక్విటీ, పీపీపీ మోడల్, ప్రైవేట్ హాస్పిటల్స్, ఆయుష్మాన్ భారత్కి ఒక బ్లూ ప్రింట్ కింద తయారైంది. సో వాట్ ఆర్ ద బిగ్ ఛాలెంజెస్? ఫస్ట్ రీఎంబర్స్మెంట్ డిలేస్, అదొక పెద్ద ప్రాబ్లం. దిస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ దిస్ పర్టికులర్ స్కీమ్ ఫేస్. సో దీన్ని రెడ్లో పెడదాం. ఛాలెంజెస్ ఏమున్నాయి, దాని డీటెయిల్స్ ఏంటి? ఫస్ట్ రీఎంబర్స్మెంట్, ఫస్ట్ ప్రాబ్లం. సో హాస్పిటల్ ఫేస్ లిక్విడిటీ క్రైసిస్, దానివల్ల ఫ్రీక్వెంట్ ప్రొటెస్ట్ అవ్వడం జరుగుతుంది, ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్, ప్రైవేట్ హాస్పిటల్స్ డామినెన్స్, అర్బన్ స్క్యూ, రూరల్ హాస్పిటల్స్ ఓవర్ బర్డెన్, 85% లోడ్ వాళ్ళ మీద పడుతుంది. సో అందుకే ఎస్పెషల్లీ డిస్ట్రిక్ట్స్లో వర్కౌట్ అవుతలేదు. నెక్స్ట్, ఎక్స్క్లూజన్, అనదర్ యాంగిల్. ఓన్లీ బీపీఎల్ ట్యాక్స్ ఫ్యామిలీస్ బెనిఫిట్, అదర్స్ ఆర్ లెఫ్ట్ అవుట్. అందుకే వాళ్ళ గోల వాళ్ళది. హాస్పిటల్ ఖర్చులు పెడుతున్నాయి కానీ ఇన్కమ్స్ పెడుతలేదు, అది మేజర్ ప్రాబ్లం. నెక్స్ట్, ఫోర్త్ ఛాలెంజ్ ఇస్ క్యూరేటివ్ బయాస్, ఫోకస్ ఆన్ కాస్ట్లీ టెర్షరీ కేర్, నెగ్లెక్ట్ ఆఫ్ ప్రివెన్షన్. ఎట్లయినా స్కీమ్ ఉంది కదా, ఏమైనా పెద్దది వస్తే చూసుకుంటుంది ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ప్రివెంటివ్ మెకానిజమ్స్ ఎవరు ఫోకస్ చేస్తారు? ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ రెండు అదే పరిస్థితిలో ఉంది. అండ్ ఫైనల్లీ ఫిజికల్ స్ట్రెయిన్, అంటే డబ్బుల బర్డెన్, ప్యాకేజ్ హైక్స్, ఇంత ఎక్స్ట్రా కాస్ట్ ఫర్ సస్టైనబిలిటీ ఇష్యూ. ప్రతి నెల కొన్ని వందల కోట్లు పోతున్నాయి అంటే ఏ గవర్నమెంట్ కైనా పెద్ద బర్డెన్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ స్కీమ్స్ లైక్ ఆరోగ్యశ్రీ. సో అందుకే దీన్ని కొంచెం మాడిఫై చేసుకుని రిఫైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దట్ ఈస్ యాంగిల్. గ్లోబల్ ప్యారల్స్ ఏమున్నాయి? యూకే ట్యాక్స్ ఫండెడ్ యూనివర్సల్ ఫ్రీ, థాయిలాండ్ వాళ్ళు యూసీఎస్ ప్రోగ్రామ్, నియర్లీ యూనివర్సల్ ట్యాక్స్ ఫండెడ్, స్ట్రాంగ్ ప్రైమరీ హెల్త్, దానివల్ల ఓఐపీఈ ఏముండదు. యుఎస్ ఇన్సూరెన్స్ మోడల్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ డ్రివెన్, కాస్ట్లీ, ఇన్ఈక్విటబుల్, బట్ ఇట్ ఈస్ నాట్ యూనివర్సల్. క్యూబాలో స్టేట్ రన్, ప్రివెంటివ్ ఫోకస్డ్, యూనివర్సల్ విత్ స్ట్రాంగ్ అవుట్కమ్స్ డిస్పైట్ జీడిపి ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళు ఇది మాత్రం సిస్టమాటిక్గా మెయింటైన్ చేస్తున్నారు. క్యూబా లాంటి స్మాల్ కంట్రీ. ఇండియా అండ్ ఆరోగ్యశ్రీ, ఇన్సూరెన్స్ రేట్, క్యూరేటివ్, హెవీ ఫిజికలీ స్ట్రెస్డ్, యూనివర్సలిజం ఓకే, ప్రివెంటివ్ లైక్ గ్లోబల్ మోడల్స్. సో దీస్ ఆర్ ఆల్ గ్లోబల్ ప్యారల్స్ విచ్ యూ కెన్ అకస్టమ్ టు. అంటే ఒక కంట్రీ చేయగలుగుతుందంటే మన కంట్రీస్ వాళ్ళు కూడా చేయగలుగుతారు
అది ఓవరాల్ అనాలిసిస్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లో ఉన్న స్టాటిస్టిక్స్ ఏంటిది? స్టాటిస్టిక్స్ బెనిఫిషియరీస్ 3 కోట్ల మంది, ఎలిజిబుల్ ఫ్యామిలీస్ 93 lakh, కవరేజ్ గ్యాప్, బడ్జెట్, ఎక్స్ట్రా బర్డెన్ 487 crores, హాస్పిటల్స్ ఇన్ని కవర్ అవుతాయి, ప్రొసీజర్లు, మంత్లీ పేఅవుట్లు, డ్యూస్ క్లియర్డ్, ప్యాకేజ్ రేట్స్. Here are all the important statistics that you will require to just additional points again రాసుకోవడానికి పనికొస్తుంది. So that is about our beautiful program Aarogyasri. So we are proud to announce a new batch on September 22nd. It's a 2-year long UPSC program. జనరల్ స్టడీస్ కవర్ చేస్తాం ఫర్ బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్కి కవర్ చేయడం జరుగుతుంది. బేసికల్గా ప్రశాంతం గురించి చదువుకోవడానికి చాలా బెనిఫిట్ ఇది. దీంట్లో మనం ప్రొవైడ్ చేసేది ఎన్సీఆర్టీ క్లాసెస్ ఫస్ట్, దాంతోపాటు 19 స్టాటిక్ బుక్స్ విత్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. దీంతోపాటు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఏంటంటే 1-to-1 mentorship. So an expert mentor will sit with you, guide you, tell you where are your weak points, strong points and all these things. We'll also provide you with recorded classes so that just because of emergency or some situation you're not able to attend the class, మీకు ఒక రికార్డెడ్ క్లాస్ ఉంటుంది, దానివల్ల you're actually not missing any class. నెక్స్ట్ దీని మీద ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ మెయిన్స్. సో దీంతో మనకి ఏమవుతుందంటే మన స్టాటిక్ పార్ట్ కవర్ అయిపోతుంది. దీనివల్ల స్టాటిక్ పార్ట్ విల్ బి కవర్డ్. స్టాటిక్ పార్ట్ ఇస్ డన్. వీటితో పాటు మీకు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాము. సో యూ షుడ్ మిక్స్ ఆల్ దిస్ కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్, అంటే న్యూస్ పేపర్, మ్యాగజైన్స్, ఆర్టికల్స్ అన్నింటిని కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఈ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఆల్రెడీ స్టాటిక్ ఇన్ఫర్మేషన్తో యాడ్ చేస్తే మీకు దీనివల్ల డైనమిక్ పార్ట్ ఆల్సో కవర్ అయిపోతుంది. సో స్టాటిక్ ప్లస్ డైనమిక్ కలిసి కొట్టారనుకోండి యూపీఎస్సీ కోడ్ని ఈజీగా బ్రేక్ చేయొచ్చు. సో అట్ శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్ వీ హ్యావ్ డిజైన్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ ద ఫ్యూచర్ ఆస్పిరెంట్స్. Join us fast. It's on September 22nd is the batch. If you have any queries, you can call 8121191985 or you can mail to www.shriramsais.com. You can mail them. Tundara join gandi. Manchi result techukondi. Deshaniki manchi cheyandi. So that's all for today. Shamanth Paidikonda signing off. Bye-bye.